హలో Hi గైస్, guys, welcome వెల్కమ్ to టు Joni జోనీ He వ్లాగ్స్. Vlogs. బెంగళూరులో రీసెంట్ గా విష్ణు విశ్వరూప స్టాచ్యూ పెట్టారు. అది మేము విజిట్ చేయడానికి వెళ్తున్నాం గైస్ ఇప్పుడు. సో అది ఎలా ఉంది, సో అవన్నీ చూపించబోతాను. బెంగళూరులో ట్రాఫిక్ చాలా హెవీగా ఉంది గైస్. తప్పదు, ఇలానే ఉంటుంది. మనం ఒక టైంకి అనుకుంటే ఇంకో టైంకి రీచ్ అవుతాం. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. నచ్చచ్చు నచ్చకపోవచ్చు. మా బెస్ట్ మేము ట్రై చేస్తాం. హైదరాబాద్ బిర్యానీ. మోని వీళ్ళు ఏంటి మోని గుడికి వెళ్ళేటప్పుడు బిర్యానీ గురించి మాట్లాడుతున్నారు. అసలు ఏంటి వీళ్ళిద్దరు బిర్యానీ గురించి మాట్లాడుతున్నారు టెంపుల్ కి వెళ్ళేటప్పుడు. హైదరాబాద్ లో ఎయిర్ బిర్యానీ చేశారు. జ్యోతి తప్పు చూసిన నిజంగానే చెన్నైలో ఉన్నాడు, చెన్నైలో చూపించాడు మ్యాప్స్ వచ్చి. మ్యాప్స్ ఎందుకు ఆ పిల్లకి ఆటోలో పోయే పిల్లకి నాకు మ్యాప్ చూడటం రాదు అని చెప్పి ఇప్పుడు గర్ల్స్ ఫైనల్ గా మేము డెస్టినేషన్ రీచ్ అయ్యాం గైస్. ఇది గోల్ఫ్ కోర్ట్ అంట. మేము వెళ్ళాలనుకునేదేమో ఒక టెంపుల్. ఇక్కడ ఈ టెంపుల్ ఏమో ఇంకా లేదు. చూపిస్తుంది. నాకు తప్పేమి లేదు, మ్యాప్ కూడా అట్లా చూపిస్తుంది. జ్యోతి ఎటు చెప్పింది గైస్ మ్యాప్ చూడండి. గైస్ పార్కింగ్ అసలు ఫ్రీ లేదు గైస్. ఇంకా అక్కడెక్కడో పెట్టేసి నడుచుకొని వెళ్తున్నాము. ఇప్పుడే దర్శనం అయ్యి వెళ్తున్నాం గైస్. సో మేమైతే ఒక హాఫ్ అన్ అవర్ లో మినిమం 40 minutes లో అయిపోతుంది అనుకున్నాము. బట్ 2.5 hours పట్టింది. చాలా జర్నీకే 1.5 hours పట్టింది. కార్ పార్కింగ్ ఎత్తుక్కొని కార్ పెట్టేసి గుడికి వెళ్ళడానికి ఇంకొక హాఫ్ అన్ అవర్. దర్శనం అవడానికి అయితే లిటరలీ 2.5 hours పట్టింది. చాలా రష్ ఉన్నారు. స్టాచ్యూ పైకి ఎక్కడానికి 100 rupees per head చేశారు. సాటర్డే అయితే మాకు ఒక మంచి దర్శనం దొరికింది. రాముడి దర్శనం. జై శ్రీరామ్. నా ఎక్స్పీరియన్స్ అంతా షేర్ చేసేసారు. ఇంక నేనేం చేసేసారు. నేను లైక్ కొడతాను.